సోషల్ మీడియాలో ఒక ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ ఫోటో ఎవరిదో కాదు, రాహుల్ గాంధీ ఫోటో. అయితే ఆ ఫోటోలో ఏముంది అని అంటే, ఓ మహిళా బాబుతో కలిసి బోట్లో వెళ్తున్నట్లుగా రాహుల్ గాంధీ ఆ ఫోటోలో ఉన్నారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే రాహుల్ గాంధీకి సీక్రెట్ గా పెళ్ళైంది, ఫ్యామిలీని కలవడానికి వెళ్తున్నారంటూ బీజేపీ చేసినటువంటి ఆరోపణలు కూడా ఇందుకు ఒక సంచలనంగా మారాయని చెప్పాలి. తాజాగా రాహుల్ ఫోటోను ఎక్స్ లో పోస్ట్ చేసి, ఈ ఫోటో ఎక్కడ తీశారు, ఎప్పుడు తీశారు, ఇది వేసినటువంటి ప్రశ్న. మీతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అంటూ కూడా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ట్వీట్ చేశారు. అయితే పర్సనల్ గా ఉన్నప్పుడు తీసినటువంటి ఫోటోలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర దానికి సంబంధించి డీటెయిల్స్ తెలియకుండా సాక్షాత్తు కేంద్ర మంత్రి ఆ స్థాయిలో గిరిరాజ్ సింగ్ చేసినటువంటి ట్వీట్ కు సంబంధించి ఒకంత చర్చనీయాంశమైంది. అయితే కాంగ్రెస్ దానికి సంబంధించి అయితే ఒక క్లారిటీ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు, రాహుల్ ఫ్రెండ్ భార్య, ఆమె కొడుకు అని కూడా ఒక సమాధానం అయితే ఇచ్చారు. అమెరికా టెక్సాస్ లోని లేక్రే రాబర్ట్స్ లో తీసినటువంటి ఫోటో అని కూడా చెప్పారు. కుటుంబంతో కలిసి వెకేషన్ కు వెళ్ళినప్పుడు ఆ ఫోటో తీశారని కూడా కాంగ్రెస్ నేతలు వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. అయితే గిరిరాజ్ సింగ్ ప్రశ్నల మీద కాంగ్రెస్ నేతలు సుప్రియా శ్రీనేత్, అమిదండియా మండిపడ్డటువంటి పరిస్థితి ఉంది. గతంలోనూ రాహుల్ గాంధీ టూర్లపై బీజేపీ పలు ప్రశ్నలు అయితే సంధించింది. ఇప్పుడు రాహుల్ గాంధీ తరచూ విదేశీ పర్యటనలకు వెళ్తూ ఉంటారు. ఈ అంశానికి సంబంధించి అంటే గతంలో దిగినటువంటి ఫోటోలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరత్ర అంశాలకు సంబంధించి ఫ్రెండ్స్, అలాగే ఆ ఫ్రెండ్స్ పిల్లలతోటి సరదాగా గడిపినటువంటి ఫోటోల్ని ఇంత వక్రీకరించి ఒక కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తి నిజాలు తెలుసుకోకుండా రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి మీద చేసినటువంటి ఆరోపణలకి క్షమాపణ చెప్పాలని కూడా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పర్టికులర్ గా గిరిరాజ్ సింగ్ చేసినటువంటి ట్వీట్ ఒకంత సంచలనంగా మారింది. అది రాహుల్ గాంధీ కుటుంబం, అందుకే కలవటానికి తరచూ వెళ్తూ ఉంటారు. ఒక కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడి మీద ఈ స్థాయిలో కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేయాలనేటువంటి ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి ఉందని కాంగ్రెస్ నేతలైతే చెప్తున్నటువంటి పరిస్థితి. వెకేషన్కి వెళ్ళినప్పుడు ఒక్కరే కాకుండా కుటుంబ సభ్యులతోనో లేదా ఫ్రెండ్స్తోనో, వారి ఫ్యామిలీస్తోనో, దగ్గరగా ఉండేటువంటి సన్నిహితులతోనో వారు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటి సమయంలో వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి ఫోటో ఒకటి బయటికి వచ్చినప్పుడు నిజాలు ఒక క్వశ్చన్ చేస్తూ అడిగితే బాగుంటుంది. కానీ అది రాహుల్ గాంధీ కుటుంబమే, కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తి చేసినటువంటి ట్వీట్ ఒకంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల విదేశీ పర్యటనకు సంబంధించినటువంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో ఏ స్థాయిలో వైరల్ అయిందో మనం చూసాం. ఆయన పక్కనే ఒక బాబు, మహిళ కూర్చున్న ఫోటోలు, వీరంతా ఒక పడవలో ప్రయాణిస్తున్నటువంటి ఫోటోలు ఇంటర్నెట్లో అయితే వైరల్ గా మారింది. అది అమెరికాలో ఒక లేక్ కి సంబంధించి వారు విహారయాత్రకు వెళ్ళినప్పుడు తీసుకున్నటువంటి ఫోటో. అయితే ఇంతవరకు బాగానే ఉంది. ఈ ఫోటోను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఎక్స్ లో షేర్ చేయడం ఒక కొత్త వివాదానికి అయితే దారితీసిందని చెప్పాలి. గిరిరాజ్ సింగ్ రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ఈ ఫోటో ఎక్కడ తీశారు, ఎప్పుడు తీశారు, మీతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అని కూడా ఆయన ప్రశ్నించారు. సో రాహుల్ జీ, ఈ ఫోటో ఎక్కడ తీశారు, ఎప్పుడు తీశారు, ఈ ఫోటోలో మీతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి నాకు ఉంది. ఈ మాట మాట్లాడుతూ రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు సంబంధించి కూడా సభలో బీజేపీ ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాన్ని ఉద్దేశిస్తూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఒక ఫోటో దొరకడం, దాన్ని చిలవలు పలవలుగా వక్రీకరిస్తున్నారు. ఇది కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి మాట. ఏది ఉన్నా సరే రాహుల్ గాంధీ జీవితం తెరిచిన పుస్తకం లాగా ఉంటుంది, ఆయన ఏది కూడా దాచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. ఈ సందర్భంగా స్నేహితుడు భార్య, స్నేహితుడు కొడుకు, మీకు ఆ ఫోటోలో మిగతా వాళ్ళు కనిపించడం లేదా, ఇది కాంగ్రెస్ నేతలు బీజేపీని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అయితే రాహుల్ గాంధీ విదేశీ పర్యటన గురించి బీజేపీ గత కొంతకాలంగా ప్రశ్నలు అయితే లేవనెత్తుతోంది. 2014 నుంచి 2026 వరకు దాదాపుగా 260 విదేశీ పర్యటనలు మీరు చేశారు. మీకు వ్యక్తిగతంగా వ్యాపారాలు లేవు, ఏమీ లేవు, వీటికి మీకు ఫండ్స్ ఎవరిచ్చారనేటువంటి ఆ ప్రశ్న గతంలో సభలో బీజేపీ నేతలతో ఎత్తడం కావచ్చు. ఇప్పుడు విహారయాత్రకు వెళ్ళినప్పుడు తరచుగా రాహుల్ గాంధీ కొన్ని ఫొటోస్ షేర్ చేస్తుంటారు, లేకపోతే వారి సన్నిహితులైన రాహుల్ గాంధీ విహారయాత్రలో ఉన్నప్పుడు మేము రాహుల్ గాంధీతో ఉన్నామనేటువంటి రీతిలో వారు షేర్ చేసేటువంటి ఫోటోలు రకరకాలుగా సోషల్ మీడియాలో ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ఈ సందర్భంగా అమెరికాలో లేక్ ఒక దాంట్లో విహారయాత్రకు వెళ్ళినప్పుడు బోటింగ్ లో వెళ్ళారు వాళ్ళు. సో దాన్ని పట్టుకొని మీరు ఈ స్థాయిలో రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఉందా, ఇలాంటి చిల్లర రాజకీయాలు దయచేసి చేయవద్దంటూ కూడా
చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ ఫోటోపై కాంగ్రెస్ పార్టీ అయితే క్లారిటీ ఇచ్చింది. రాహుల్ గాంధీతో ఫోటోలో ఉన్నటువంటి మహిళ చిన్నారి, ఆయన స్నేహితుడి భార్య, కుమారుడు అని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటి అంటే, మీరు కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కీలక నేతలు కుటుంబంతో, స్నేహితులతో, సన్నిహితులతో వెకేషన్కు వెళ్ళరా, మీరు ఫోటోలు తీసుకోరా? అలాంటివి బయటకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటి రాజకీయ పరమైనటువంటి విమర్శలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించి విమర్శలు, అలాగే ఆ ఫోటోలో ఉన్నటువంటి వాళ్ళని కించపరిచే విధంగా, వారి మనోభావాలు దెబ్బతినే విధంగా, వారి కుటుంబం మీద ఎఫెక్ట్ పడే విధంగా మీరు ఈ స్థాయిలో విమర్శలు చేయాల్సినటువంటి అవసరం ఏముందని కాంగ్రెస్ పార్టీ విమర్శల దాడైతే చేస్తున్నటువంటి సిచ్యువేషన్. కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తులు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి అనేది అయితే ప్రధానంగా చెప్తున్నారు. చూడాలి ఇది ఇంకెలాంటి రాజకీయ పరిణామాలకి దారి తీస్తుందో అనేది.